అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం జరిగే చోటే పొత్తులు పెట్టుకొని వస్తేనే బాగుంటుంది. మేధావి గారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం గురించి ఆలోచించండి, బాగుంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకండి. ప్రజల కోసం ఆలోచించండి. మరి ఎలా? ఎందుకంటే పేదవాళ్ళ కోసం కష్టపడే నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యాఖ్యలు కోసం ప్రజలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఇటువంటి పనికిమాలిన మాటలు మీరు మాట్లాడకండి మేధావి గారు. మీరు ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వకండి. మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి. మీకు కావాలంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల్లోకి ఎంటర్ కాండి. మీకు టికెట్ ఇస్తారు, ఏదో ఒక నియోజకవర్గంలో గెలుస్తారు. రాష్ట్రాన్ని పాడు చేయటానికి, ఒక ఓట్ బ్యాంక్ చీల్చడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు మేధావి గారు. ఒక్కసారి ఆలోచించండి మేధావి గారు. పార్టీలు ఎన్నో పార్టీలు ఉన్నాయి మా రాష్ట్రంలో, ఆ పార్టీల వరకు చాలు. ఆ పార్టీలలో ఏదో ఒక పార్టీ చేరవచ్చు కదా. మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టి నేను ఓట్ బ్యాంక్ సీలుస్తానంటే ఎవరికి ఉపయోగము? ఎవరికి ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి. మీ వల్ల ప్రజల కోసం ఆలోచించటం లేదు, ప్రజల కోసం మంచి చేయాలనుకోవటం లేదు, ఓట్ బ్యాంక్ సీల్చడం తప్ప. ఎవరికి పూర్తి మెజారిటీ రావటం లేదు, ఎవరికి పూర్తి సీట్లు రావటం లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి మేధావి గారు. ఈ రాష్ట్రంలో బాగా కష్టపడే నాయకులు, బాగా పనిచేసే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మాత్రమేను. ఇటువంటి పార్టీలు ఎన్నో పెట్టారు, ఎన్నో గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి. గతసారి కూడా ఎవరో పార్టీ పెట్టారు, అది ఎటుపోయిందో, ఏమైపోయిందో, ఏ గాల్లో కలిసిపోయిందో కూడా తెలియదు. మీరు పార్టీలు పెట్టి ఏం చేయడానికి ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఇది ఉపన్యాసాలకు మాత్రమే పనికొస్తాయి కానీ రాష్ట్రంలో బాగుపరచడానికి మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి ఏది ఏమైనా కానీ తెలియజేస్తూ, మేధావి గారు మీరు ఉపన్యాసాలు మానండి అని తెలియజేసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.